ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సంక్రాంతి నుంచి 3 నెలల పాటు జాతర జరగనుంది. ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఏటా 3 నెలల పాటు జాతర జరుగుతోంది. సంక్రాంతికి జాతర మొదలై ఉగాది వరకు కొనసాగుతోంది. లక్షల మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే నాగరాజు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈవో అద్దంకి నాగేశ్వరరావుతో పాటు కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాంకేడ్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, టెస్కప్ చైర్మన్ రవీందర్ రావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జాతర కోసం వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత జాతరలో భక్తుల రద్దీకి తగ్గట్లుగా టాయిలెట్స్ లేవని, శానిటేషన్, తాగునీరు, వసతి సమస్యలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. పాత సమస్యలు రిపీట్ కాకుండా చూడాలన్నారు. జాతర విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అధికారులు ఎలాంటి తప్పులు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాన్ని 500 టికెట్గా నిర్ణయించామన్నారు. వీఐపీ ప్రోటోకాల్ ని భక్తులకు ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులు సూచించారు. విద్యుత్, పారిశుద్ధ్యం, శాశ్వత నిర్మాణ పనులకు ప్రతిపాదిస్తే పరిశీలిస్తామన్నారు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి. ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఎవరిని కూడా ఎంకరేజ్ చేయాలి. సో అలాగే ఏదైతే మనం 500 పెట్టినామో అది కూడా కరెక్ట్గా నిర్వహించడానికి ఎవరికి కూడా వీఐపీ అని ఎవరు నిర్ణయాలు ఇచ్చినా ఎవరు చేసినా కూడా నేను ఎవరికి ఇస్తలేను పెట్టాను, ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేను. లాస్ట్ టైం కూడా నేను కూడా కొనుక్కొని పైన రవీంద్ర వాళ్ళు కూడా కొనుక్కొని వచ్చారు టెంపుల్లకు. అలాగే ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరైనా వస్తేనే ప్రోటోకాల్ ప్రకారమే వారికి షాలో పెట్టడం కానీ ఏమైనా చేయండి. అదనంగా నేను చెప్పిన వాళ్ళు చెప్పిన ఎవరు కూడా ప్రోటోకాల్ లేకుండా కూడా మీరు షాలో మిమ్మల్ని కప్పకండి. జాతర ఏర్పాట్లలో ప్రతిసారి మంత్రి స్థాయిలో సమీక్ష జరుగుతుండగా ఈసారి ఎమ్మెల్యేనే సమీక్ష నిర్వహించారు. మీటింగ్ లో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. క్యూ లైన్లలో భక్తులకు మంచినీటి సౌకర్యాలను కల్పించాలని, ఆలయంలో రికమెండేషన్ లెటర్లకి అవకాశం ఇవ్వద్దని నిర్ణయించారు. ముఖ్యమైన ప్రోటోకాల్ మాత్రమే పాటించాలని, ఆలయ ఆవరణలో భక్తులకు శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.